ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. గాజువాక ఈసారి చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసినప్పటి నుంచి గాజువాక నియోజకవర్గం అన్ని విధాలుగా హాట్ టాపిక్గా నిలిచింది. తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటూ కూడా నిత్యం వార్తల్లో నిలిచే ఈ గాజువాక ఈసారి ఎవరు గెలుస్తారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తుంది. గుడివాడ అమర్నాథ్, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడే గుడివాడ అమర్నాథ్ ఈసారి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా పల్లా శ్రీను గతంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి, మనతో లతీష్ ఉన్నారు, కార్పొరేటర్ గుడివాడ ఫ్యామిలీ సంబంధించి. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. ప్రధానంగా మీరు అమర్ గారికి చాలా సన్నిహితం, చాలా దగ్గర నుంచి చూస్తారు. ఎలా ఉంటారు సార్ అమర్ గారు? అసలు అమర్ గారు ఈసారి గాజువాక ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? మీరందరికీ తెలుసు, అమర్నాథ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దగ్గరగా ఉంటారో, ఎంత సన్నిహితంగా ఉంటారో. ఆయన వ్యవహార శైలి బయట ఉన్న టాక్ కంట లోపల వేరేగా ఉంటాయి. ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఆయనతో పరిచయం పెంచుకొని ఆయనతో కలిసి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఎంత ముదురు స్వభావియో, లేకపోతే ఎంత స్నేహంగా ఉంటారనేది. ఆయన ఏం చెప్తుంటారు సార్ మీకు? మీ కార్పొరేటర్గా కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తుంటారు టికెట్ రావడం విషయంలో. ఏం చెప్తూ ఉంటారు మీకు ఎక్కువ? మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే మా ఇల్లు తాతగారు ఎమ్మెల్యేగా చేశారు, చిన్నాన్నగారు ఎమ్మెల్యే మంత్రిగా చేశారు, ఇప్పుడు అమరు మంత్రిగా ఎమ్మెల్యేగా చేశారు. మా ఇల్లు ఎప్పుడూ జనాలతో సందడిగా ఉంటుంది. అంటే ఎప్పుడు జనాలు ఏదో సమస్యలపై వస్తుంటారు, మేము ఎప్పుడూ వాళ్ళకి స్పందిస్తూ ఉంటాం, ఎప్పుడూ వేరే వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటాం. అదేవిధంగా అమర్నాథ్ గారు కూడా ఎప్పుడూ ఈ 5 సంవత్సరాలు అటు అనకాపల్లిని ఇటు గాజువాకని రెండుని ఏ సమస్య వచ్చినా ఆయన అటెండ్ అవ్వకపోతే నాకు చెప్తూ ఇది ఇలా చెయ్యి అని సలహా ఇస్తూ ప్రతి విషయంలోని ఆయన ప్రజలకి ఎప్పుడూ చేరుగా ఉండేటట్టు సలహా ఇస్తుంటారు. మేము అదేవిధంగా ఆ ప్రజలకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాం. సార్ చిన్న వయసులోనే ఆయన ఒక ఎమ్మెల్యే, తర్వాత మంత్రి, చాలా తక్కువ మందికి వస్తుంది సార్ ఈ అవకాశం అనేది. ఎలా చూడాలంటారు? ఇవన్నిటిని అమర్ గారు ఎలా ఉపయోగించుకున్నారంటే ఏం చెప్తారు ఒక ఫ్యామిలీ మెంబర్గా? ఈయనలో కొన్ని క్వాలిటీస్, అంటే లీడర్షిప్ క్వాలిటీస్, ఏదైనా లీడ్ చేయగలరు, ఏదైనా ఆర్గనైజ్ చేయగలరు, ఏదైనా మోటివేట్ చేయగలరు అనే ఉద్దేశంతో ఆయన్ని ఫస్ట్ ఎంపీగా అవకాశం ఇచ్చారు. అప్పుడు దురదృష్టవత్తు ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆయన గెలిచిన తర్వాత రెండోసారి, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన రెండోసారి ఆయన మంత్రి పదవి ఇచ్చి అత్యంత బాధ్యత గల మంత్రి, అంటే 5 పోర్ట్ఫోలియోలు ఆయనకి ఇవ్వడం జరిగింది. అన్ని ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ బాధ్యత ఇవ్వడం జరిగింది. కానీ ఆయనకున్న సమస్యల అతి తక్కువ సమయం ఉండడం వల్ల దాదాపు 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆయనకున్న తక్కువ సమయంలో ఆయన చాలా వరకు డెవలప్ చేయడం జరిగింది. అది అదాని డేటా సెంటర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎకోమా కానీ చాలా అనేక ఇన్వెస్టర్లు రావడం జరిగింది. ఏమనిపిస్తుంటుంది మీ తమ్ముడు ఇంత స్థాయిలో ఉన్నారన్నప్పుడు? ఏమనిపిస్తుంటుంది మీకు? మేము చిన్నప్పటి నుంచి మా చిన్నాన్న గారిని చూసి పెరిగాం. ఆయన ఎలా రాజకీయం చేశారనేది, ఎలాగ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారనేది మేము చూసాం. ఇప్పుడు మళ్ళీ అమర్ అదే స్థాయిలో జనాల్ని చేరుగా, అదే స్థాయిలో వాక్దాటితో స్పీచెస్ ఇస్తూ జనాల్ని ఆకట్టుకుంటూ ఆయన ఇంత స్థాయికి ఒక ఉత్తరాంధ్రలో జగన్ గారు తర్వాత స్థానం ఎవరంటే గుడివాడ అమర్నాథ్ అని చెప్తారు. ఈ స్థాయికి ఎదగడం అనేది మా ఇంట్లో అందరూ గర్వంగా భావిస్తుంటారు. ప్రధానంగా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గాజువాక నియోజకవర్గం నేను ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటి నుంచి కూడా చాలా అదొక ఎప్పుడు వార్తలు నిలుస్తూనే ఉంది, ఏదో విషయంలో వార్తలు నిలుస్తూనే ఉంది. అలాంటి గాజువాక నియోజకవర్గంలో అమర్ గారు గెలుపు ఎలా ఉండబోతుందంటే? గత టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి గత 2 నెలలుగా మేము గాజువాకలో అన్ని వార్డులు తిరగడం జరుగుతుంది, ప్రచారం చేయడం జరుగుతుంది, అందరినీ అభ్యర్థించారు. ప్రతి దగ్గర వచ్చే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, మాకు గుడివాడ గురునాథరావు గారు ఈ సహాయం చేశారు, గుడివాడ గురునాథరావు గారు మాకు ఈ పట్టాలు ఇచ్చారు, గుడివాడ గురునాథరావు గారు ఈ ఓటర్ కనెక్షన్లు ఇచ్చారు. గుడివాడ అంటే గాజువాక నియోజకవర్గాన్ని గుడివాడ గురునాథరావు గారు ఎంత డెవలప్ చేశారనేది 30 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆయన ప్రజలు మళ్ళీ మాకు గుర్తు చేస్తూ ఈ హోర్డింగ్స్ చూపిస్తూ, లేకపోతే శిలాఫలకాలు చూపిస్తూ, మాకు కమ్యూనిటీ హాల్స్ కానీ, ఈ కాలనీస్ ఈ ఏరియాకి పట్టాలు ఇవ్వడం కానీ, దాదాపు మొన్న వడ్లపూడి వెళ్తే ఆయన ఒక్క రోజులో దాదాపు 300 ప్లాట్లకి ఏపీఐసిసి నుంచి జిరాయితీకి మార్పు ఇచ్చారని గర్వంగా చెప్పుకుంటున్నారు. అది ఎవరు చేయలేరు. ఇప్పుడైతే దాదాపు ఒక 5 సంవత్సరాలు పడుతుంది అలా ఆ ప్రాసెస్ చేయడానికి. ఆయన ఒక్క నైట్లో చేశారని ఆయన సంతోషంగా చెప్తుంటే మాకెంతో గర్వంగా ఉంది. ఇప్పుడు గాజువాక నియోజకవర్గం కూడా మళ్ళీ అమర్నాథ్ గారికి గెలుపుకి గురునాథరావు గారు బీజం పోసారు అనుకోవచ్చు. పోసారు. ఎలా ఉండబోతుంది సార్ అమర్ గారు
అంటే చాలా గాజువాక నియోజకవర్గం మంచి టఫ్ అంటున్నారు, ఎందుకంటే పల్లా గారు కూడా మంచి స్ట్రాంగ్ గా అమర్నాథ్ గారికి టికెట్ ఇవ్వక ముందు వరకు అది టఫ్గా ఉండేది, ఫైట్ ఉండదేమో. ఒక్కసారి అమర్నాథ్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అవతల వారు ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన వారు, గాజువాకి ఎవరు ఇవ్వాలి, ఎవరైతే గెలుస్తారని ఆలోచించి అమర్నాథ్ గారికి ఇచ్చారు. కాబట్టి తప్పకుండా అమర్నాథ్ గారికి ఇది అంత కష్టమైన విషయం కాదు. ఈరోజు అమర్ గారి గెలుపు కోసం కుటుంబం అందరూ కూడా ఈరోజు వచ్చి మీరందరూ పనిచేస్తున్నారు, అమర్ గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మీకు ఏదైతే రాజకీయ మీ ఫ్యామిలీ ఒక లెగసీ ఉందో దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంది సార్, ఆదరణ బాగుంది అంటున్నారు, గెలుపు అవకాశాల వరకు ఎలా ఉన్నాయంటారు? గెలుపు అవకాశాలు తప్పకుండా మెరుగ్గానే ఉన్నాయండి. ఇంకా కష్టపడుతున్నాం, మంచి మెజారిటీ కోసం కష్టపడుతున్నాం. దాదాపు అన్ని వార్డుల్లో కూడా మనకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అందరూ కార్పొరేటర్స్ కానీ, నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు జనసేన క్యాండిడేట్ లేరు కాబట్టి జనసేన నుంచి కూడా అమర్నాథ్ గారికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. గత నెల రోజుల నుంచి చాలా జాయినింగ్స్ అవుతున్నాయి కాబట్టి మాకు ఈ గెలుపు చాలా సునాయాసం అని నేను భావిస్తున్నాను. ప్రధానంగా కాపులు సార్, చివరిగా కాపులు అనేది గాజువాక ప్రాంతం అంటే పట్టున్న ప్రాంతం. పవన్ కళ్యాణ్ గతంలో ఎంచుకోవడానికి కూడా అదే ప్రధాన కారణం అంటారు. అలాంటి ప్రాంతంలోనే అమర్ గారు పోటీ చేయడం ఎలా ఉండబోతుంది? కాపులు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందంటారా అమర్ గారికి? తప్పకుండా కాపులు ఎప్పుడు మా కుటుంబానికి అండగా ఉన్నారండి. అప్పుడు మా తాతగారికి కానీ, తర్వాత గురునాథరావు గారికి కానీ, మళ్ళీ తర్వాత ఇప్పుడు అమర్నాథ్ గారికి కానీ తప్పకుండా కాపులందరూ మళ్ళీ అమర్నాథ్ గారికి అండగా ఉండి వాళ్ళ బలాన్ని నిరూపించుకొని మళ్ళీ అమర్నాథ్ గారిని ఎమ్మెల్యేగా చేస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయం కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఓకే, అది గుడివాడ లతీష్ గారు ఆంతర్యం. ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గాన్ని గెలిచి జగన్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. మెజారిటీ కోసం మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. అమర్ గారు గతంలో టికెట్ అనౌన్స్ చేయకముందు టఫ్ అన్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు అమర్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత వన్ సైడ్ అయిపోయింది. ఖచ్చితంగా అమర్ గారు గెలబోతున్నారు, మళ్ళీ మంత్రి కాబోతున్నారు అంటూ కూడా ఆయన ఆశాభావన అయితే వ్యక్తం చేశారు.